2 పెద్ద సైజ్ పొటాటో, బాగా నానబెట్టుకున్న బఠానీ. పొటాటో వేసుకున్న, బఠానీ కూడా కొన్ని వేసుకుంటున్నా, ఓకే. బఠానీ వేసుకున్నాం. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఓకే. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ పెట్టాక 5 minutes కుక్కర్లో పెట్టినవి ఒక 2-3 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు 2, పుదీనా, పుదీనా, కొత్తిమీర, చింతపండు చిన్న సైజ్, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుందాం. దాన్ని మిక్సీ చేసుకుందాం. బాగా మెత్తగా మిక్సీ అయ్యేలా వాటర్ వేసుకొని, కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. బాగా మెత్తగా అవ్వాలి. చూసారు కదా ఎలా మెత్తగా అయిందో. మొత్తం అదంతా పేస్ట్ అంతా మనకు వాటర్ క్వాంటిటీలో వచ్చేయాలి. దాంట్లో ఇంకొంచెం మనం సాల్ట్ అవన్నీ టేస్ట్ చూసుకొని నేను యాడ్ చేసుకొని, ఇంకా వాటర్ కూడా దాంట్లో కొంచెం వేస్తున్నా. కారం సరిపడేలా, కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటేనే వాటర్ మనకి బాగుంటుంది పానీపూరిలో. కర్రీలో కొంచెం మసాలా వేసుకుని, దాంట్లో కొంచెం మసాలా వేసుకొని, కర్రీలో కొంచెం స్పైసీ తక్కువగా ఉన్నా పర్లేదు, వాటర్ కొంచెం స్పైసీగా టేస్టీగా, కొంచెం పులుపు, కొత్తిమీర అవి ఉంటేనే బాగుంటుంది. బాయిల్డ్ పొటాటో వేసుకున్నాం. చూస్తున్నారా, బాగా బాయిల్డ్ అయిన పొటాటో అవి తీసి దాని పీల్ తీసేస్తున్నాం. బాయిల్డ్ ఎగ్ పీల్ తీసేస్తున్నా, చూస్తున్నారు కదా. దాంట్లో బఠానీ యాడ్ చేస్తున్నా, బాయిల్డ్ బఠానీ అండ్ కొంచెం కారం పొడి, మన ఇంట్లో ఉండేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఏ కారం అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నా. అది బాగా మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకుంటున్నా. అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవి బాయిల్డ్ పొటాటోస్ కొంచెం వేడిగా ఉంది, అందుకే చేత్తో చేయటానికి కష్టం ఉండి స్పూన్తో ఇంకా నేను బాగా మిక్స్ చేస్తున్నా. చూసారు కదా, పానీపూరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టం. మనకి బయట పానీపూరి బయట ఎలా చేస్తారో, ఆ చేతులు దాంట్లో ఈ చేతులు దాంట్లో ఏ వాటర్ మిక్స్ చేస్తారో, అది కర్రీ అనేది ఎలా చేస్తారు, వాటర్ అనేది ఎలా చేస్తారు, ఏ ఫాల్ట్స్ ఉంటాయో మనకు తెలియదు. బయట దానికంటే మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్, హెల్దీగా ఉంటుంది. వాళ్ళు ఏవేవి వేసారో మనకు తెలీదు. మనకు కొంచెం టేస్టీ ఫుడ్, ఇలాంటి ఫుడ్స్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. మనకి ఏది లేదన్నా, ఎంత తినకూడదు అనుకున్నా సరే కంపల్సరీ పానీపూరి అంటే మనకు స్పెషల్ కదా, అందుకే తినాలనిపిస్తుంది, తింటాం. ఇది డిమార్ట్లో తెచ్చుకున్న ప్యాకెట్ పానీపూరీలు ఉంటాయి. దాంట్లో మనకి రెడీమేడ్లో ఉంటాయి. దాంట్లోనే పానీపూరి మసాలా ప్యాకెట్ కూడా ఉంటుంది, మసాలా ఉంటుంది. అదే కొంచెం కర్రీలో అండ్ పానీపూరి వాటర్లో వేస్తా. ప్యాన్ పెట్టా స్టవ్ పైన, ఆయిల్ వేడెక్కాక చూసి, కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కితేనే పానీపూరీలు మనకి బాగా క్రిప్సీగా బాగా వస్తాయి. చూస్తున్నారా ఎట్లా బుడగలు వస్తున్నాయి వాటిలో. వెంటనే ఆయిల్ వేడైంది, అందుకనే వెంటనే మనకి అవి పూరీలు అనేది బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి పెడతా ఉండాలి. మనం బయట తెచ్చుకునేది కాస్ట్, ఇంట్లో తక్కువ బడ్జెట్తో మంచి ఫుడ్ మనకి బాగా ప్రిపేర్ అవుతుంది, అంటే మంచిగా రెడీ ఎక్కువ క్వాంటిటీలో, తక్కువ అమౌంట్తో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఆల్ ఫ్యామిలీ తినొచ్చు. అదే బయట అయితేనేమో ఇది కొంచెం ఇస్తారు, చాలా కదా, చాలా రేట్లు ఉన్నాయి. అన్ని రేట్లు మనకి నచ్చినంత తినలేము, కొంచెం అలా ఉంటుంది. పూరీలు చూసారా ఎంత బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. సో పూరీలు అట్ ఏ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను.
అయ్యాయి. ఇంకా పిల్లలు ఈవినింగ్ టైం ఏదైనా ఒకటి పెట్టమంటారు. రోజు హెల్దీ ఫ్రూట్స్ ఇవి అవి తింటారు. అప్పుడప్పుడు ఇవి కూడా ఒక్కోసారి మ్యాగీ కూడా చేసి పెడతా, ఒక్కోసారి పానీపూరి. మంత్లీ వన్స్ ఎప్పుడో పానీపూరీలు చేస్తాను. అవి మ్యాగీ కూడా ఎప్పుడో మంత్లీ వన్స్ చేస్తా అంతే. నార్మల్గా అయితే తక్కువ. ఇంట్లో ఏదైనా మనకి బయట ఫుడ్ అంత హెల్దీగా ఉండదు కాబట్టి ఇంట్లో చేసుకుందాం. చూస్తున్నారా పూరీలు ఎంత బాగా కలర్ కూడా వస్తున్నాయి. ఆయిల్ ఎక్కువ హీట్ అయింది కాబట్టి కలర్ కూడా వచ్చింది బాగా మనకి. ఓకే, రెడీ అయిపోయాయి పానీపూరీలు. మేము ఫ్యామిలీ మొత్తం తింటాం. ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ మొత్తం అంటే ఇద్దరు పిల్లలు, మా వారు, నేను, అందరికీ ఇష్టం పానీపూరి, బాగా తింటాం. ఈవినింగ్ టైం అలా. అది కూడా ఇవాళ ఏంటంటే బాగా వర్షం క్లైమేట్ ఉంది, బాగా కూల్ క్లైమేట్, వర్షం పడతా ఉంది. 2-3 రోజులైంది నాన్ స్టాప్గా పడుతుంది. అందుకని తినాలనిపించి చేశాను. ఎప్పుడో డిమార్ట్లో 1 మంత్ బ్యాక్ తీసుకొచ్చినవి. ఇప్పుడు చేస్తున్నా పానీపూరి అండ్ మసాలా బఠానీ, ఆలు బఠానీ కర్రీ, అది వాటర్. ఇది మన దాంట్లో కర్రీలో కొంచెం అవి క్రిప్సీగా ఉండి బాగుండాలని అవి పానీపూరీలు వేస్తున్నా. అంటే కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. రెడీ పానీపూరి మనకి రెడీ. టేస్టీ యమ్మీ.